పరిశుద్ధముగా జీవించుటకై పాపిని నన్ను కరుణించితివి. పరిశుద్ధముగా జీవించుటకై పాపిని నన్ను కరుణించితివి. హల్లెలూయా 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 అని పాడెదను. ఆనందముతో సాగెదను. నేను ఆనందముతో సాగెదను. అల్పకాల శ్రమలను భవింప అనుదినము కృపణించితివి. అల్పకాల శ్రమలను భవింప అనుదినము కృపణించితివి. నాదుని అడుగు జాడలలో నడచుటకు నన్ను పిలచితివి. నాదుని అడుగు జాడలలో నడచుటకు నన్ను పిలచితివి. హల్లెలూయా 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 అని పాడెదను. ఆనందముతో సాగెదను. నేను ఆనందముతో సాగెదను. మరణ శరీరము మార్పునొంది మహిమ శరీరము పొందుటకై. మరణ శరీరము మార్పునొంది మహిమ శరీరము పొందుటకై. మహిమాత్మతో నన్ను నింపితివి. మరణ భయములను తీర్చితివి. మహిమాత్మతో నన్ను నింపితివి. మరణ భయములను తీర్చితివి. హల్లెలూయా 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 అని పాడెదను. ఆనందముతో సాగెదను. నేను ఆనందముతో సాగెదను. ఆనందముతో సాగెదను. అధికముగా ఆరాధింతుం ఆసక్తితో ప్రేమించెదన్. అధికముగా ఆరాధింతుం ఆసక్తితో నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతుం. పూర్ణ బలముతో ప్రేమించెదన్. ఆరాధన 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 ఆరాధన. ఎబినేజరే ఎబినేజరే ఇంతవరకు ఆదుకున్నవే. ఎబినేజరే ఎబినేజరే ఇంతవరకు ఆదుకున్నవే. ఇంతవరకు ఆదుకున్నవే. నిన్ను పూర్ణ మనసుతో ఆరాధించు. పూర్ణ బలముతో ప్రేమించెదన్. ఆరాధన 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 ఆరాధన
మనసుతో ఆరాధించు పూర్ణ బలముతో ప్రేమించెదన్ ఆరాధన 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 యెహోవా రఫా యెహోవా రఫా స్వస్థపరచవే వందనమయ్యా యెహోవా రఫా యెహోవా రఫా స్వస్థపరచవే వందనమయ్యా స్వస్థపరచవే వందనమయ్యా నిన్ను పూర్ణ మనసుతో ఆరాధించు పూర్ణ బలముతో ప్రేమించెదన్ ఆరాధన 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 ప్రేమించెదన్ అధికముగా ఆరాధించున్ ఆసక్తితో ప్రేమించెదన్ అధికముగా ఆరాధించున్ ఆసక్తితో నిన్ను పూర్ణ మనసుతో ఆరాధించు పూర్ణ బలముతో ప్రేమించెదన్ ఆరాధన 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 God sent His Son. They called Him Jesus. He came to love, heal and forgive. He lived and died to buy my pardon. An empty grave is there to prove my Savior lives. Because He lives, I can face tomorrow. Because He lives, all fear is gone. Because I know He holds the future, and life is worth the living just because He lives. How sweet to hold a newborn baby and feel the pride and joy He gave, but greater still, the calm assurance which I can face uncertain days because He lives. Because He lives, I can face tomorrow. Because He lives, all fear is gone. Because I know He holds the future.
because He lives. All fear is gone, because I know He holds the future, and life is worth the living just because He lives. లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడూ నీ పాడెదను. దేవా ఎల్లప్పుడూ నీ పాడెదను. ఇంతవరకు నా బ్రతుకులో, ఇంతవరకు నా బ్రతుకులో నీవు చేసిన మేలకై లెక్కింపలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడూ నీ పాడెదను. దేవా ఎల్లప్పుడూ నీ పాడెదను. ఆకాశమహాకాశములు దాని యందున్న సర్వములు, ఆకాశమహాకాశములు దాని యందున్న సర్వములు, భూమిలో కనబడునవన్నీ, భూమిలో కనబడునవన్నీ ప్రభువా నిన్నే కీర్తించును. లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడూ నీ పాడెదను. దేవా ఎల్లప్పుడూ నీ పాడెదను. అడవిలో నివసించునవన్నీ, సుడిగాలియు మంచును, అడవిలో నివసించునవన్నీ, సుడిగాలియు మంచును, భూమిపై ఉన్నవన్నీ, భూమిపై ఉన్నవన్నీ దేవా నిన్నే పొగడును. లెక్కింపలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడూ నీ పాడెదను. దేవా ఎల్లప్పుడూ నీ పాడెదను. నీతిలో నివసించువాడు, నీ భూమిలోన జీవరాశులు, నీతిలో నివసించువాడు, ఈ భూమిలోన జీవరాశులు, ఆకాశమున ఎగురునవన్నీ, ఆకాశమున ఎగురునవన్నీ ప్రభువా నిన్నే కీర్తించును. లెక్కింపలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడూ నీ పాడెదను. దేవా ఎల్లప్పుడూ నీ పాడెదను. లెక్కింపలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడూ నీ పాడెదను. దేవా ఎల్లప్పుడూ నీ పాడెదను. దయచేసి అందరు కూర్చోండి. చెప్తాను, కొంచెం కష్టమైతే
చూద్దాం ఎంతమంది కష్టం. ఇంకా పద్నాలుగు రాలేదు అని వెయిట్ చేస్తాం. దేవునికి స్తోత్రములు. మధ్యాహ్న కాలమున ఈ విధంగా మనం రావడానికి దేవుడు సహాయం చేసిన స్తోత్రములు. ముఖ్యంగా వెంకన్న గారు ఆయన సతీమణి మనతో ఫెలోషిప్లో ఉన్నందుకు స్తోత్రం. యోహాను 1వ అధ్యాయము 1 నుండి 18 వచనాలు రెస్పాన్సివ్గా చదువుతారు. నేను 1వ వచనం చదువుతాను, మీరు 2వది అట్లా. యోహాను 1వ అధ్యాయము 1 నుండి 18. John's Gospel, chapter 1, verses 1 to 18. We'll read responsively. ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. The same was in the beginning with God. కలిగినదేదియో ఆయన లేకుండా కలుగలేదు. In him was life, and the life was the light of men. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది గాని చీకటి దాన్ని గ్రహింపకుండెను. There was a man sent from God whose name was John. అతని మూలముగా అందరూ విశ్వసించినట్లు అతడు ఆ వెలుగును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు సాక్షిగా వచ్చెను. He was not that light, but was sent to bear witness of the light. నిజమైన వెలుగు ఉండెను, అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనుష్యుని వెలిగించుచున్నది. He was in the world, and the world was made by him, and the world knew him not. ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చెను, ఆయన స్వకీయులు ఆయనను అంగీకరింపలేదు. But as many as received him, to them gave he power to become the sons of God, even to them that believe on his name. వారు దేవుని వలన పుట్టిన వారే గాని రక్తం వలనైనను శరీర ఏచ్ఛల వలన పుట్టినైనను మానుషేచ్ఛల వలనైనను పుట్టిన వారు కారు. And the Word was made flesh and dwelt among us, and we beheld his glory, the glory of the only begotten of the Father, full of grace and truth. యెహోవా ఆయనను గూర్చి సాక్ష్యం ఇచ్చుచు, నా వెనుక వచ్చువాడు నాకంటే ప్రముఖుడు గనుక ఆయన నాకంటే ముందటి వాడు ఆయన నీవు నేను చెప్పిన ఈయనే వాడు ఈయనే అని ఎలుగెత్తి చెప్పాను. And of his fullness have all we received and grace for grace. ధర్మశాస్త్రం మోషే ద్వారా మనకు అనుగ్రహింపబడిన కృపయు సత్యమును యేసుక్రీస్తు ద్వారా కలిగెను. No man hath seen God any time, the only begotten Son, which is in the bosom of the Father, he hath declared. దేవునికి స్తోత్రం. For the benefit of the young boys also, I will speak in English sometime, okay? దేవుడు మనకు ఏమేమి ఇచ్చాడండి? వాట్ ఆల్ హీ గేవ్ యూ ద లార్డ్? Salvation, if you accept, right? You have to come unto the Lord. ఎందరు అంగీకరించరో వారికి అందరికీ దేవుని కుమారుడు చెప్పచ్చు. ఓకే, salvation. Physically, he gave us all things. Who's that? Oh, no, I can't. Yeah, he gave his life. Very important. శారీరకంగా ఏమి ఇచ్చాడు? All things we need, right? Physically what we need, మనకి ఏం కావాలో అవన్నీ దేవుడు ఇచ్చాడు. అప్పుడు ఏమంటారు, అందరు రిటైర్ అయిపోతే ఎప్పుడు కొడుకుల పెళ్ళిళ్ళు అయిపోయి కూతుర్ల పెళ్ళిళ్ళు అయిపోయి ఇంకా బాగా రిటైర్మెంట్ ఉండొచ్చు వారికి అనుకుంటారు. ఒక్క సంగతి దేవుడు ఇచ్చాడు, అది అందరికీ మన ముందుంది కానీ మనకు తెలియదు.
ఏమిటది? దేవుని వాక్యము, లార్డ్స్ వర్డ్. దేవుని వాక్యం వి టేక్ ఇట్ సో ఈజీ, రైట్? యూ గో టు ఎ స్టోర్, ఏదైనా స్టోర్ పోయి కొనొచ్చు బైబిల్. క్రిస్టియన్ స్టోర్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వర్షన్స్, రైట్? కేజేవి, ఎన్జేవి, దట్ టీవీ, డిట్ టీవీ, ఏవో ఉన్నాయి. తెలుగు, ఇంగ్లీష్, తమిళ్, ఎవ్రీథింగ్. యూ వాక్ ఇన్ అండ్ యూ బై, రైట్? దట్స్ సో ఈజీ. చాలా Amazon.com, Amazon.com పోయి కొడితే అయిపోయారు, బైబిల్ ఇంటికి వచ్చేస్తుంది. ఇంగ్లీష్ తెలుగు ట్రాన్స్లేషన్ కూడా కావాలంటే. బట్ చైనాకు నేను ఎప్పుడు పోలేదు. ఐ థింక్ ఐజాక్ వెంట అప్ టు కొరియా, రైట్? ఇంకా కొంచెం ముందుకు పోయింటే చైనా వచ్చేది. కొరియా ఆల్సో ఈజ్ ఓపెన్ ఫర్ ద గాస్పెల్. బట్ చైనా ఈజ్ ద మోస్ట్ రెస్ట్రిక్టెడ్ ప్లేస్. చాలా ఎన్నో రెస్ట్రిక్షన్, ఎన్నో ఆటంకాలు ఉన్నాయి. అక్కడ బైబిల్ ఎట్లా చేస్తారంటే, దేవుని వాక్యము పేపర్లో రాసుకొని ఒకటే ఒక కాపీ ఉంటుంది, అది అందరూ ఒక్కొక్క పేపర్ చదువుతారు అనమాట. ది లవ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ సో మచ్, ఎంతగా ప్రేమిస్తారంటే దే కీప్ దట్ ఒరిజినల్ బుక్ సో ప్రెషియస్. మనకు తెలియదు వాల్యూ. ఐ సా ద బైబిల్ ఫ్రమ్ ద చైల్డ్హుడ్. చిన్నప్పటి నుంచి బైబిల్ నేను చూస్తూనే వచ్చాను. దాని వాల్యూ మనకు తెలియదు కదా. ఒక ఆయన క్యాన్సర్స్లో బేస్మెంట్స్ ఉంటాయి, మీకు ఫిలడెల్ఫియాలో ఉండే కదా బేస్మెంట్. సో ఒక ఆయన ఏం చేశాడు, బేస్మెంట్ పోయాడు. బేస్మెంట్ పోతే వాళ్ళ అమ్మ నాయనలు కట్టించారు, పెద్ద బాక్స్ ఇది. దాంట్లో ఎన్నో సంవత్సరాలు అయింది. ఎందుకు బేస్మెంట్ పోయి చూద్దాం, మా అమ్మని ఏమైతే పెట్టిపోయారో ఓపెన్ చేశాడు. ఓపెన్ చేస్తే అక్కడ రకరకాల ఇది పాత్రలు, ఆల్ ఫ్యాన్స్, అవి ఇవి అన్నీ ఉన్నాయి. తీస్తా ఉంటే ఇన్ ద బాటమ్ దేర్ వాజ్ ఎ డైమండ్. అది జియల్ అనేది బయటికి లాగుతుంది. దెన్ హి స్టార్టెడ్ థింకింగ్, దిస్ డైమండ్ వాజ్ ఇన్ మై హౌస్ ఫర్ సో మెనీ ఇయర్స్, బట్ ఐ డిడ్ంట్ నో. నాకు తెలియదు, డైమండ్ వాల్యూ తెలియదు. ఓకే, డైమండ్లో ఉన్నటువంటి ఇది స్పెషల్ థింగ్ ఈజ్ ఇన్ మై బేస్మెంట్ విచ్ ఐ డిడ్ కేర్. ద వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ లైక్ దట్ ఫర్ ఆల్ ఆఫ్ us. రిమెంబర్, దేవుని వాక్యము మనం ఆ విధంగా ట్రీట్ చేస్తున్నాం. ఏ విధంగా? దట్ వీ డోంట్ లుక్ ఇన్ టు ఇట్. మనము దేవ వాక్యము చూడము. ఎందుకు చూడాలండి? వై? చెప్పండి, వై షుడ్ యూ రీడ్ ద వర్డ్ ఆఫ్ గాడ్? God talk to us. Pardon? God talk to us. Does. He does talk to us. Whole Christendom depends upon the word of God, right? ఆ ఆధారం లేకపోతే నీకు ప్రభు అంటే తెలియదు, ఎందుకు వచ్చాడో తెలియదు, నీవు ఎవరో తెలియదు, నీ జీవితం ఏమిటో తెలియదు. నథింగ్. యు నో ఆల్ దీస్ థింగ్స్ త్రూ ద వర్డ్ ఆఫ్ గాడ్. లెట్స్ ప్రే. ప్రేమ కలిగిన మా తండ్రి, మా ప్రభువా, మీకే వేలాది వేల స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. ఈ మధ్యాహ్న కాలమున శ్రీను ఎంతో ప్రేమతో మమ్మల్ని ఆహ్వానించినందుకు స్తోత్రములు. మా ప్రభువా, మేము మీ శరీరంలో ఒక భాగంగా ఉంటున్నాం. ప్రతి ఒక్కరిని ప్రేమతో ఆదరించి ఈ విధంగా చేర్చడానికి మీరు మాకు కృప దయచేసిన స్తోత్రములు చెల్లించుకొచ్చున్నాం. మా ప్రభువా, వచ్చిన ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించండి, ఆత్మీయ ఆహారం దయచేయండి. మా ప్రభువా, మాలో ఉన్నటువంటి ఈ ఆశ, నేను ఆశ పెంపొందింపజేసి కాపాడండి. ముఖ్యంగా ఈయన తల్లిదండ్రుల గురించి ప్రార్థన చేస్తున్నాం. వాళ్ళు అంత దూరం నుంచి ఇక్కడికి వచ్చుంటున్నారు తండ్రి. మా ప్రభువా, ప్రేమతో వచ్చిన వారి సహవాసంలో మేము ఆనందించడానికి సహాయం దయచేసిన స్తోత్రములు. ఇప్పుడు ఈ వాక్యం ద్వారా మేమందరము ఎందు ఇంకా ఎక్కువగా ఎదగాలని, వాళ్ళు ఇండియా వెళ్ళినప్పటికీ మమ్మల్ని మర్చిపోకుండా, ఈ వాక్యం మర్చిపోకుండా, నిన్ను మర్చిపోకుండా ఎదగడానికి
ఉండడానికి సహాయం దయచేయండి. ఇక్కడ ఈ కుటుంబాన్ని ఆశీర్వదించండి. ఆత్మీయ ఎదుగుదల మాలో కావాలి తండ్రి. మీరే నడిపించి దయచేతులని మా ప్రవేశిస్తారా వేడుకుంటున్నాం తండ్రి. సో ఈ మధ్యాహ్నం, దిస్ ఆఫ్టర్నూన్, I want to speak to the young people, especially young people. Why? You have to know what is in the Word of God. మీ వాక్యములు ఏముందో మీరు తెలుసుకోవాలి. చాలా ముఖ్యమైనది. ఎందరు తన్ను అంగీకరించురో వారందరూ దేవుని కుమారులుగా ఆయన అనుగ్రహించి ఉన్నాడు. తెలుగు కలిగిన కరెక్ట్, కానీ వాక్యం అది కాదు. రైట్? అది ఎక్కడొచ్చింది మనకు? వేర్ డిడ్ వి గెట్ ఇట్? ఫ్రమ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. రైట్? ఫ్రమ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా వారిని గట్టి చెప్పండి. God so loved the world, He has given His only begotten Son, whoever believes in Him will have eternal life. కరెక్ట్. ఎక్కడి నుంచి వచ్చింది? John 3:16. From the word of God. From Salnat Perisha? Robbie. It's good. That's good to know. All things what we spoke, what I am speaking, what we did yesterday, the Bible study, all is from the word of God, not our thoughts, neither Rajesh thoughts, not that McDonald thoughts. All is the word of God. So I want to speak to you, Ayagaru, Venkana garu, మీరు ఇండియాకి వెళ్ళినప్పుడు దేవుని వాక్యము తప్పకుండా చదవాలి. చదివి అర్థం కాలేదంటే అది వేరే సంగతి. అప్పుడు ఏం చేస్తాడు దేవుడు? పరిశుద్ధాత్మతో ఫిలిప్ లాంటి వాళ్ళు పంపిస్తాడు. ఫిలిప్ ఏం చేశాడు? ఫిలిప్ వచ్చి నిలబడితే అప్పుడు అడిగాడు, ఏమి చదువుతున్నావా? ఏమి చదువుతున్నా? నేను చదువుతున్నాను. ఇక్కడ ఎవరో ఒక ఆయన్ని ఏదో సిలువ వేశారంట, ఎవరైనా ఏం కథ నాకు తెలియదంటే అప్పుడు ఎక్స్ప్లెయిన్ చేశారు. సో దేవుడు అట్లాంటి వాళ్ళని పంపిస్తాడమ్మా. కానీ వాక్యం చదవడం మన డ్యూటీ. ఆయన ఎక్కడ ఇంట్లో కూర్చొని లైట్ వేసుకొని కూర్చొని చదివాడా? హీ వాజ్ ఆన్ ఎ చారియట్, రైట్? రథంలో ఉండి చదివాడు వాక్యం. అంటే హీ హ్యాడ్ యాక్సెస్ టు దట్ వర్డ్ ఆఫ్ గాడ్ wherever he was. Do you have that? Of course, you put cell phones. Just go. But the word of God is so important in our lives. Yenduku. Why? So, అమ్మా గుర్తుపెట్టుకోండి, దేవుని వాక్యం గురించి ఈరోజు మాట్లాడబోతున్నాను. దేవుని వాక్యం అంటే ఏమిటి? దేవుని వాక్యంలో ఉన్నటువంటి స్పెషాలిటీ ఏమిటి? చెప్పు. హీబ్రూయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం, అందరికి పరిచయమైన వాక్యం. 12. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఖడ్గము ఎటువంటి ఖడ్గము కంచును వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగను విభజించినంత మటుకు దూర్చు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది. చూసారా? కిచెన్లో వండే వాళ్ళకి తెలుసు కత్తి అంటే ఏమిటి. కత్తితో చేయి కోసుకోవచ్చు, కత్తితో ఉల్లిపాయ కోవచ్చు. 2 సార్లు ఏడుస్తాం కదా, 2 సార్లు ఏడుస్తాం. కానీ చేయి కోసుకుంటే మాత్రం డెఫినెట్ అది. ఒకవేళ ఉల్లిపాయకు వచ్చి కళ్ళు రాకుండా ఉండాలంటే నేను చెప్తాను. ఓకే, నన్ను అడగండి తర్వాత. సో నవ్ ఐ హావ్ టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్ టు. వచ్చింది పద్మ. సో knife is a powerful tool, right? Katti khadgamo is a powerful tool, right? Don't raise it on him. It's difficult. అటువంటి దేవుని వాక్యము చాలా శక్తి కలిగినది. Word of God is very powerful.
మనము వాడే విధానం తెలియాలి. వీ హ్యావ్ టు నో హౌ టు యూజ్ దట్ నైఫ్. Nobody will hold that knife from the blade side. They will have to always hold by the stilt side, right? We have to be very careful. దేవుని వాక్యము కేర్ఫుల్గా ఉండాల. నాట్ టేకన్ ఈజీ. తుర్కోలు చూస్తారా బైబిల్ ఎక్కడ పెడతారు వాళ్ళు చదివేటప్పుడు? ఖురాన్ ఎక్కడ పెడతారు? స్టాండ్ విత్ ఇట్ విల్ నాట్ టచ్ ద ఫ్లోర్. ఆ క్రియలు బాగా చేస్తారు. పోయి సంపడం అంటే ఇంకా అయిపోయి ఈజీ వాళ్ళు. బట్ వర్డ్ ఆఫ్ గాడ్ దేవుని శక్తి అయి ఉన్నది. డోంట్ టేక్ దట్ ఈజీ. అయ్యా మీరు ఇండియాకి వెళ్ళినప్పుడు దేవుని వాక్యములో ఉన్న ప్రభావం ఏమిటో తెలుసుకోవాలి. When I newly knew the Lord, I didn't know the word of God. To tell you very honestly, I was highly educated, top 10% in India. I didn't know the Bible. What a sad thing. And many of us are like that. We know all music, ఎవడు పడతాడు ఎక్కడైతే అంత బాగా తెలుసు. బైబిల్ అడితే మాత్రం కష్టం అవుతుంది. ఎక్కడుంది ఆలోచించాలి. అప్పుడు కొన్నిసార్లు బైబిల్లో లేనివి కూడా చెప్తుంటాము. దేవుని వాక్యం ఏం చేస్తుంది? ఇందాక చదివిన వర్షంలో ఏముందమ్మా? కీళ్లను మూలుగను దూరుచు. ఎంత కష్టము. సో అటువంటి వాక్యము మనం ఎందుకు నెగ్లెక్ట్ చేసాం? వై డూ వీ నెగ్లెక్ట్? Why we don't read the word of God? You have to understand that. మనకు బేసిక్గా ఇది ఒకటి ఉంటుంది, carelessness. Carelessness అంటే Murphy's law. You know what is Murphy's law? Everything is happening to me. అదొకటి. There are many Murphy's laws. ఒక Murphy law ఏమంటే 80% of the exam questions come from the one class you missed. ఇంకొక Murphy's law ఏమంటే whatever you do the whole year, for exam you read that night. మా వాళ్ళు స్లీప్లెస్ టాబ్లెట్స్ వేసుకునేవాళ్ళు, వేసుకొని చదివేవాళ్ళు. Why? Because we take everything easy in our lives. But you know this word of God, ఈ వాక్యము కీళ్లను మూలుగా మాంసకోశాలు మాకు తెలుసు. కీళ్ళు ఎముకలు అవన్నీ ఎట్లా ఎంత కష్టమో కోయడం. చేతులనే పడిపోతుంటే అయినా ఆర్టి కోసం కోయాల్సి వస్తుంది. ఏం చేయాలి? ఏమంటుంది? కీళ్లను మూలుగను విభజించినంత మట్టుకు దూరుచు. నేను అన్నం తిన్నాను బయట. తలంపులకు ఆలోచనలను పరిశోధించుచున్నది. అర్థమైందా? దట్ ఈస్ ద వర్డ్ ఆఫ్ గాడ్. వేర్ ఈజ్ ఇట్? ఇట్ ఈస్ సో ఈజీ టు గెట్ హియర్. ఎంతో ఈజీ. దేవుని యొక్క బోధ. ఇది ఏం వర్షనము? అడ్వెంచర్ బైబుల్ అని రకరకాల. బేసిక్ థింగ్ ఈస్ దేర్ ఈస్ వర్డ్ ఆఫ్ గాడ్. There is word of God. You have to read it, not like the comb in the Bible. You know the story? I think I told you before. ఒక పాస్టర్ పోయినాడు ఇంటికి. పోయి అమ్మా బైబిల్ చదువుతున్నావా? రోజు అవును సార్ చదువుతున్నాను. అంటే మరి ఈ పుస్తకం తీ, ఏది ఏప్రిల్ పత్రిక తీ అన్నాడు. అంత అవి అయ్యో ఇన్ని రోజులు నా పోయిన దువ్వెన ఇప్పుడు దొరికింది. మనం అట్లా ఉండకూడదు. దేవుని వాక్యంలో ఎన్నో మెలకువలు మనకు వస్తాయి. కొందరు ఏం చేస్తారు? పొద్దున్నే టు సాటిస్ఫై ద లార్డ్ డైలీ బైబుల్, అదేది ఏది డైలీ బ్రెడ్ ఒక పేస్ అవుతారు, ఇక పెట్టేసి పడుకుంటారు. ఆ రోజుకి పోర్షన్ అయిపోయింది, రెస్పాన్సిబిలిటీ అయిపోయింది. బట్ ద వాల్యూ, దిస్ క్యారీస్ సో మచ్ వాల్యూ. ద వర్డ్ ఆఫ్ గాడ్ ఈస్ ద పవర్ ఆఫ్ గాడ్.
దేవుని శక్తి అయి ఉన్నది. అది మనము వాడుకోలేకుండా ఉన్నాము. సో గుర్తుపెట్టుకోండి, దేవుని వాక్యము బహు శక్తి కలిగినది. అది ఎక్కడికి పోతుంది? కీళ్ళు మూలుగా అంటే మ్యారో. ఇట్ కట్స్ త్రూ ద మ్యారో. డాక్టర్లో తెలుసు అది. మ్యారో తీయాలంటే ఎంత కష్టం. ఇట్ గోస్ త్రూ ఆల్ దట్ అండ్ ఎగ్జామిన్స్ యువర్ హార్ట్. ఇట్ ఎగ్జామిన్, మీ హృదయములను పరిశోధించుచున్నది. అది వద్దని మనం బైబిల్ చదువు. ఏముంటే మనకెందుకు? మనది ఇట్ ఈస్ మై ప్రాపర్టీ, రైట్? మై హార్ట్, మై ప్రాపర్టీ, మై థింగ్స్. బట్ వెన్ ఐ హ్యాడ్ సర్జరీ, ఓపెన్ హార్ట్, my heart was property for everybody. They took the heart, I think they hung it on side. Then they did all the work on my body. I didn't know anything, thank God. Lepas చూస్తా ఉంటే నాకు అప్పుడే తెచ్చిపోయాడు. If I had been seeing. So, the heart is very important for all of us. That heart will be examined by the word of God. What is that word of God? It is in your hands. It is so easy to get it. Remember, that is one quality of the word of God. Adi oka quality, word of God. So what I recommend as an elderly man here today, please know your Bible. Know your word of God. How you know it is your call. Navigators, what they do? They memorize. Okay? There is a program, Rajesh said. There is a program, right? To memorize the word of God. Memorize. Or, whenever you get a chance, you read the word of God. You should have it handy. Anytime. How did that eunuch have the word of God? When he was somewhere in the foreign land, he was sitting on a chariot. He was reading Isaiah 53. So then he asked, the Lord said, Holy Spirit, fill it. He gave it. So do not be thinking that I don't understand. KJV నాకు అర్థం కాదు. God will guide us. How to use the word of God in our lives. Okay, number 2. డ్యూటరానమీ, ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయము 3వ వచనం. ప్రతి మాట వలన నరులు బ్రతుకుదురని నీకు తెలియజేయుటకు ఆయన నిన్ను అణచి నీకు ఆకలి కలుగజేసి నీవే కాని నీ పితరులే కాని ఎన్నడెరుగని మన్నాను యెహోవా సెలవిచ్చిన మాట వలన, ప్రతి మాట వలన నరులు బ్రతుకుదురు. ఎక్కడుంది యెహోవా సెలవిచ్చిన మాటలు? ఎక్కడున్నాయమ్మా? వేర్ ఆర్ దే? It is in the word of God. It's nowhere else. It is nowhere else. So how do we live? Not by diet, right? Or we die, right? We live by the word of God. Here lives in the sense, not physical living. Physical living will make you right way to go. మంచి శారీరక జీవితం దేవుని వాక్యం ద్వారా సరి అయిన మార్గంలో తీసుకుపోతుంది. It will make you to walk in a way which is acceptable to your wife? No. The Lord. The Lord. So, ఆహారం వల్లనే గాక యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన. ఇంగ్లీష్లో ఏమంటారు? చదవండి ఇంగ్లీష్. Verse 3. And he humbled thee and suffered thee to hunger and fed thee with manna which thou knowest not, neither did thy fathers know, that he might make thee know that man doth not live by bread only. No, man does not live by bread alone, but by every word that proceedeth out of the mouth of the Lord. Oh, what a powerful word. And where do you keep this Bible? On the shelf. And open once in Christmas, Easter,
And marriage, I told you, right? 3 times people go to church. When you are hatched, when you are matched, when you are dispatched. Understand that? Many people are like that. They don't care for the word of God. Leave it, keep it in the shelf. ఏం బైబిల్ ఉందంటే ఎవరు నాది కొత్త బైబిల్ తెరటే లేదంటే ఇక. So, Lord's word is powerful. It is a double-edged sword. Lord's word is a life-giving thing. Third, Second Samuel 22:31. రెండవ సమూయేలు కొంచెం వెంకన్న గారికి చెప్పండి. రెండవ సమూయేలు 22:31. As for God, His way is perfect. The Lord's word is flawless. The Lord's word is flawless. తెలుగులో ఏముందమ్మా? దేవుడు యథార్థవంతుడు. Yes. యెహోవా వాక్కు నిర్మలము. See that, what a wonderful statement. నిర్మలం ఓకే. ఆయన శరణు జొచ్చు వారికి అందరికీ ఆయన కేడము. See, he is a shield. But it is నిర్మలం. నిర్మలం అంటే beyond comparison. ఈ కాలంలో అంతా ఎన్వైరన్మెంటల్ ప్రాబ్లమ్స్ we have, right? Air pollution, water pollution, that pollution, this pollution. I get fed up. Now we have noise pollution. Noise pollution. I work on it every day. Noise pollution. Because we get calls, phone calls. తెలియని ప్రాజెక్ట్స్ అన్ని మాకు వస్తున్నాయి. How to deal with that? You know? But whatever we do, ఈ లోకంలో ఏం చేసినా కూడా whatever we do, there is some dirt somewhere. But యెహోవా వాక్యం ఏమిటి? నిర్మలము, ఫ్లాలెస్ అంటాడు అక్కడ ఇంగ్లీష్లో. అది ఇంకా లో కంపారిజనే. తెలుగులో వెరీ గుడ్. నిర్మలము మీన్స్ మలినము లేనిది. Do you read the word of God? Do you see it is really flawless? When you find fault in the word of God, which many people are trying to, that's foolishness. Lord's word is pure. కాబట్టి అమ్మ మీరు ఇండియాకు పోయినప్పుడు వాక్యం చదవడం మర్చిపోతుంది. డోంట్ పుట్ రెస్ట్రిక్షన్ దట్ ఈరోజు పొద్దున చదవలే లేకపోతే పనే కాదు అని అట్లా కాదు. దేవుని వాక్యం అర్థం చేసుకునేటట్టు చదువు. యూ హ్యావ్ టు రీడ్ టు అండర్స్టాండ్ వాట్ ఇట్ మీన్స్, వాట్ ఇట్ ఈస్ టీచింగ్ అస్. ఇట్ టీచెస్ ఎవ్రీబడి. ఎనీ సర్కమ్స్టాన్స్ వీ మే బి, మనం ఏ పరిస్థితిలో ఉన్నా దేవుని వాక్యము మనకు తన ఉద్దేశము సఫలం చేస్తుంది. When Sapna was pregnant, she was reading the Bible, right? Why? She could have read some Chandamama, right? But word of God is really what it is. It is flawless. It will teach you ఏది నీకు అవసరమో అది నీకు బోధిస్తుంది. త్వరగా అయిపోగొడతాను, ఇంకో ఉన్నాయి కానీ. Psalm 119, కీర్తనలు 119, 103వ వచనం. నీ వాక్యములు నా జిహ్వకు ఎంతో మధురములు, అవి నా నోటికి తేనె కంటే తీపిగా ఉన్నవి. టుడే గ్రేస్ నా భార్య చెప్తా ఉంది, హనీ విల్ నెవర్ గెట్ స్పాయిల్డ్. తెలుసా మీకు అది? హనీ అంటే భార్య కాదు, హనీ విల్ నెవర్ గెట్ స్పాయిల్డ్. ఈవెన్ ఫారో టైమ్ హనీ స్టిల్ అవైలబుల్. ఇక్కడ ఏమంటాడు? ఈ వాక్యము నా జిహ్వకు ఎంతో మధురములు. దే ఆర్ టేస్టింగ్ టు మై టంగ్ సో స్వీట్. They are sweeter than honey. Do we enjoy that? Do we enjoy the word of God like sweeter than honey? ఏం చూస్తాం లేబ్బా, కష్టమవుతుంది. ఒక ఆయన ఇట్లా బైబిల్ తెరిస్తే వాక్యం చదివాడట, అదే ఆయనకు అప్లికబుల్. ఇట్లా బైబిల్ తెరిస్తే
applicable. ఒకరోజు బాబు ఎంతో he was desperate అయితే he thought, oh, I think I have no more life left. Let me see what God teaches. అని తెలుస్తుంది. ఇప్పుడు నువ్వు పోయి తాడు తీసుకొని దూలానికి నిన్ను నువ్వు చంపుకోవాలి. అది బాగలేదు, దిస్ ఇస్ నాట్ గుడ్ అని మళ్ళీ బైబిల్ అంతా పోసి మళ్ళీ తెలిసి మళ్ళీ అదే వచ్చి అట్లా కాదు. ద వర్డ్ ఆఫ్ గాడ్ యూ షుడ్ ఎంజాయ్. స్వీట్ అంటే ఏమమ్మా? వీ ఎంజాయ్. డయాబెటిక్స్ ఆల్సో కెన్ ఈట్ హనీ నౌడేస్. వీ షుడ్ బి ఏబుల్ టు ఎంజాయ్. పిల్లలకు క్యాండీస్ ఎంత ఇష్టం, తర్వాత అవి వేరే పండ్లు ఉండటం అవన్నీ జరుగుతాయి, కానీ హనీతో ఏం కాదు. ఎవరు కుడిపోయే. So, do you enjoy the word of God like that? You know, you don't know when you open the word of God and other person gets touched. You know, this is very amazing how the Lord works in our lives. Either purpose the speaker may be speaking something else, but the Lord touches the other person who listens, because it is the word of God which is powerful. Ento shakti kalgina. Psalm 119 verse 105. Your word is a lamp to my feet and a light to my path. Just now we read from John chapter 1, right? We read about the light. 23rd Psalm. నేను గాఢాంధకారపు లోయలో సంచరించినను ఏ అపాయమునకు భయపడను. ఎందుకు? Why? Although I walk in the shadows of death. అది తెలుగు కంటిన్యూ కాదు ఇది. Although I walk in the shadow of death. ఇంగ్లీష్ లో చెప్పు. No evil. Continue. కాదు, beginning. Although I walk in the shadow of the darkness, I will fear no evil. Right? Why? How is it possible? చీకట్లో నీ చెయ్యి కూడా కనపడదు. I saw it. I saw, but I didn't see my hand. You see, that is the point. I and Auntie, we went to a cave. Cave అయితే వాళ్ళు ట్రక్లో తీసిపోయారు. They are stalactite caves, right? We went in. మీరు వెళ్ళారు ఎప్పుడన్నా? చాలాసార్లు వెళ్ళా, బట్ట బయటకు వచ్చారు. So what he did was, మమ్మల్ని తీసిపోయాడు. అంతవరకు అంత బాగుండే, everything is fine. He said, now you see real darkness. And he switched off the lights. Oh my God, it is so scary. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను. That is how the word of God leads us. నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగునై ఉన్నది. ఎంత మంచి వార్త, ఎంత మంచి వాక్యం అండి. When you go, you walk, you don't lose your path. When you walk in the forest, you don't lose your sight. One day I was in Madhya Pradesh forest. You know, Vindhya forest, they are very utterly ferocious animals. That was 40 years, 50 years ago. We were going by jeep. That engineer sent us by the jeep to go to Bhopal, to catch a train to go to Delhi. So, middle of the night, not middle of the night, around 10 o'clock in the night. We were going. Suddenly, the batteries of the jeep failed. Middle of the night. So dark. In addition, the driver says, "Sir, yaar to जानवर है." What do I do? अरे भाई कैसा करें भाई, किधर जाए? हमको भी पता है बहुत अंधेरा है. It's very dark. We don't know how to go. That was a scary moment for me. Scary moment. Battery, who will recharge my battery? I mean, that jeep's battery. So, अब क्या करेंगे?
सर हमारे पास टॉर्च टॉर्च फ्लैश लाइट we go somewhere, we try to hide it. Somehow we came out. So somebody came, I think some. But what I am trying to say is, really, when you are in a dark situation, your heart skips a beat. Experience I had. నా భార్యకి తెలియదు అంటే her sister didn't know that. తెలిసింటే ఆమె కూడా అయిపోయింది because I came to collect some bill for my company. So light is very important in our lives. దీపము మన జీవితంలో చాలా ముఖ్యమైనది. దీపం లేకపోతే అందుకే సీఎంలు చాలా మంది రారు ఎప్పుడు సన్ ఉంటాడని కదా ఉంటాడా ఎప్పుడన్నా ఎనీవే Psalm 119 verse 43 కీర్తనలు 119:43 నా నోటి నుండి సత్యవాక్యమును ఏ మాత్రమును తీసివేయకము నీ న్యాయ విధుల మీద నా ఆశ నిలిపి ఉన్నాను. నా నోట నుండి సత్యవాక్యం. సో ద వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ ట్రూ. ద వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ ట్రూ. నేనే వాక్యమును, నేనే సత్యమును, నేనే సత్యమును జీవమును మార్గమును ఉన్నాను. I am the way, the truth, truth and the life. John 14:6. Right? Who said that? Jesus Christ. The Lord Jesus Christ. How do we know? Because It is written in the word. it is in the Word of God. Right? Word of God is true. అబద్ధం చెప్పే స్కోప్ లేదు ఇక్కడ. Word of God is true. What I am speaking now to you is truth. There is no side stepping the truth. Yesterday we had cider, by the way. 6. Proverbs 30 verse 5. Every word of God is flawless. He is a shield to those who take refuge in Him. Proverbs 30 verse 5. దేవుని మాటలన్నీ పుటమ అది పుటమ పెట్టబడి ఉన్నవాటి ఏమిటి? పుటమ వేస్తారు ఎవరు? కంసాలు పుటమ వేస్తారు. ఎక్కడ వేస్తారు? పొయ్యిలో. ఎందుకని? బంగారు, gold has to come out pure. It's flawless, same meaning. Tested. The other version says every word of God is tested. Tested. That is more appropriate. Gold shining బయటికి రావాలంటే it has to go through the fire. What fire did the word of God go through? It was written by how many people? 106, right? Total, the word of God. 40, 41. Something like that. Over centuries. 1600 years. Do you find anything in the word of God which you can say, it's not good, objectionable? People live by the word of God. People live by the word of God. So what do I tell you today? The word of God cannot be neglected. మనము దాన్ని నిర్లక్ష్యపరచలేము. వాక్యము నిర్లక్ష్యపరచడానికి స్కోప్ లేదు. That's why what we do on Fridays Bible study is so wonderful. I recommend everybody to come, not only people with children. ఎందుకంటే క్రిస్మస్ టైంకి వస్తారు, తర్వాత ఎవరు రారు. ఎవ్రీబడి షుడ్, ఆఫ్ కోర్స్ పనులు చేస్తారు ఇంట్లో, కష్టాలు ఉంటాయి. బట్ యూ షుడ్ హ్యావ్ దట్ డిజైర్ టు నో ద లార్డ్. హౌ డు యు నో ద లార్డ్? బై ద వర్డ్ ఆఫ్ గాడ్, బై నోయింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. లేకపోతే ఇంతసేపు లెక్చర్ అవ్వడానికి నాకు స్కోప్ లేదు. వీఆర్ ఆల్ లెర్నింగ్, వీఆర్ ఆల్ గ్రోయింగ్. అండ్ ఫైనలీ Isaiah 55:11.
యెషయా గ్రంథము 55వ అధ్యాయము 11వ వచనం. So shall my word be that goeth forth out of my mouth, and it shall not return unto me void. It shall not return unto me void. ఏదో పని చేసుకురావాలా. And it will do the job which is always benefit for those who hear. In 1972, I heard the word of God, really. My father was a pastor, so I used to go to church and come from here to here. Always. But that 72, I heard the word of God. It really did its job. It caught me. It caught me and told me why I am going in wrong ways. It will happen to all of us. Okay, all of us. Sometimes we ignorantly think that, oh, this is not something which we have to read. It's a history of Jewish kings, right? There's some music, Psalm, Song of Solomon, creation, some person who was crucified on the cross. These are all we think. No. So, దేవుని వాక్యము మనము శ్రద్ధగా చదవాలి. దానిలో ఉన్న భావము తెలుసుకోవాలి. We have to learn what it is teaching us. Then your walk will be perfect. Perfect. దేవుని సన్నిధిలో నీ నడక క్షుణ్ణంగా ఉంటుంది. So let us meditate on the word of God day in and day out, so that we know better, we walk better, we lead in this world a better life. So అదమ్మా అడ్వైజ్ మీకు వెంకన్న గారికి. దేవుని వాక్యం శ్రద్ధగా చదివితే తెలియని విషయాలు ఏదో మనకు తెలుసు. దేవుడికి స్తోత్రం. వస్తే నాకు తెలిసిపోయింది. థ్యాంక్ యూ. సో తెలుగులో మీ అంకుల్ వచ్చే ముందు కూడా ఐ వాజ్ టెల్లింగ్ ది సేమ్ టు అంకుల్ అండ్ ఆంటీ. సో ఇండియా వెళ్ళినాక దేవుడు వాక్యాన్ని వదలకుండా దేవుడిలో ఎదగాలని మేము అందరం మీ గురించి ప్రార్థన చేస్తాం. మీరు కూడా దేవుడిలో ఎదిగి మళ్ళీ నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మీలో మేము ఆ వెలుగు చూడాలి. సో మీరు కానీ అంకుల్ కానీ ఆంటీ మీరు చెప్తారు. ఆంటీ ప్రత్యేకమైన వందనం. సారీస్ కుటుంబాన్ని కూడా ప్రత్యేకమైన వందనాలు. దేవుణ్ణి ఎలా నమ్ముకున్నాం అంటే ఫస్ట్లో నాకు మంచిగా ఉండేదని. బాబు ఈయన ఫస్ట్ ఇయర్ చేస్తుండు, పెద్ద ఆయన సెకండ్ ఇయర్ చేస్తుండు. అనుకోకుండా నాకు ఇంకో ఒంట్లో బాగలేకుంటుండే 3 సంవత్సరాల దాకా కూడా చాలా హాస్పిటల్కి వెళ్ళాం. అయినా తక్కువ కాకుంటుంటే ఊకే పడుకునేదాన్ని. మాకు కిరాణా ఉండేది. ఆ పని చేసి పడుకునేదాన్ని. మా కిరాణానికి వచ్చే వాళ్ళంతా ఏంటమ్మా నువ్వు ఇట్లా అయిపోతున్నావు అంటే ఏం మాట్లాడేదానికన్నా ఆ పని నేను చేసుకునేదాన్ని. ఈరోజు 3 సంవత్సరాల దాకా కూడా చాలా బాధపడ్డాను నా ఆరోగ్యాన్ని గురించి. నా భర్త కానీ నా పిల్లలు కానీ చాలా ఇదైపోయారు. ఇంట్లో వండి పెట్టలేని స్థితిలో, పని చేసుకోలేని స్థితిలో ఉన్నా నేను. అయితే ఒక మా ఇంటి పక్కన మాకు కిరాణానికి వచ్చేది కాబట్టి పక్కన ఒక అమ్మాయి వచ్చింది. ఒకరోజు వాళ్ళు చర్చికి వెళ్ళేవాళ్ళు. వచ్చి అక్క నువ్వు ఎప్పుడు చూసినా పడుకొని ఉంటున్నావు, నువ్వు చర్చికి రాక మంచిగా ఉంటావు అన్నది. అని నేను అన్నగా సరే అమ్మ నీ పడుకొనే ఉన్నప్పటికీ 2 పిల్లలు లేరమ్మా, బాబులు కాలేజీకి వెళ్ళిపోయారు, బావగారు లేడు, బయట పనికి వెళ్ళిపోయాడు అని చెప్పారు. మళ్ళీ సాయంత్రం వచ్చింది.
వచ్చి రాక నువ్వు అక్కడికి వస్తే మంచిగా అవుతావు, నువ్వు లేకపోతే చనిపోతావు, ఇట్లా ఉన్నావు, నువ్వు అసలు అన్నం తింట్లో నేను ఎట్లా ఉన్నానంటే అసలు శవంలాగా అయిపోయా. 3 సంవత్సరాలు అన్నం తినలే, ఏదో తినలేదనుకుంటే ఒక పూట తినేదని అట్లే ఉండేదని, చాలా వీక్గా అయిపోయా. నువ్వు ఇట్లా ఉంటే బాగుండదు అక్క, నువ్వు రాని బాగా అలా 2-3 సార్లు తిరిగింది. సాయంత్రం కూడా వచ్చేసింది. వచ్చేసినాక పిల్లలు వచ్చారు, మా వారు కూడా వచ్చింది. ఇట్లా సంగతి ఇట్లా చర్చికి వెళ్తాంటే ఇంక అంతకంటే ఎక్కువ మనకు కావాల్సింది ఏముంది, నీ ఆరోగ్యం మంచిగా ఉంటే నేను వెళ్ళాను. అయితే అప్పటి నుంచి నేను చర్చికి వెళ్ళాను. నా కోసం బాగా ప్రార్థన చేసేవాళ్ళు వాళ్ళు కూడా. అయితే మా సీని కూడా చివరి దశలో ఇక చనిపోయే స్థితిలో ఉన్నా, ప్రార్థన చేస్తున్నవారు, వాళ్ళు కూడా చేస్తున్నవారు, ఇంటి మేము చేసుకుంటూనే ఉన్నాం. నాకు కూడా అంత ప్రార్థన చేసే శక్తి లేదు అప్పుడు. అయితే ఆ సిస్టర్ అన్నదిగా, నువ్వు చర్చిలో పడుకోమ్మా, నువ్వు ఇంటికి వెళ్ళవాకు, నీకు ఇంటికి వెళ్తే ఏదో సైతానికి క్రియలు ఉన్నాయి మీ ఇంట్లో, నువ్వు ఇంటికి వెళ్ళవాకు అన్నది. అట్లా వారం రోజులు చర్చిలో పడుకున్నా. పిల్లలు నా దగ్గరికి వచ్చి చూసేవాళ్ళు, ఇంటికి వెళ్ళి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకొని కాలేజీకి వెళ్ళేవాళ్ళు. అట్లా అయినాక చాలా రోజుల దాకా అట్లా వెళ్తున్నా కానీ ఆరోగ్యం అయితే మంచిగా ఉంటలేదు. వెళ్తున్నా చర్చిలో పడుకుంటున్నా, అక్కడ పడుకోవాలనుకుంటే అక్కడ పడుకుంటున్నా, మళ్ళీ ఇంటికి వస్తున్నా, కానీ ఆరోగ్యం అయితే మంచిగా ఉండలేదు. వాళ్ళు కూడా బాగా ప్రార్థన చేస్తారు, నా కోసం ఉపవాసాలని ప్రార్థన చేస్తారు. ఒకరోజు అనుకోకుండా బాగా కడుపు నొప్పి వచ్చేసింది. కడుపు నొప్పి వచ్చేసి బాగా ఏడుస్తున్నా. నేను ఏడుస్తుంటే పిల్లలు ఇద్దరు కూడా నాతో పాటు బాగా ఏడ్చారు. అత్తగారు కూడా ఏడ్చుంటారు. మేము కిరాణా ఉంది కాబట్టి మాకు ఆ ఊర్లో మొత్తం తెలుసు, వాళ్ళందరూ వచ్చి బాగా ఏడ్చారు. ఈ అమ్మాయికి చనిపోద్ది, ఇక బ్రతకదు, ఈ బ్రతికే స్థితి లేదు ఈ అమ్మాయి అని అన్నారు. అయితే ఇక ఈ పిల్లలు ఇద్దరు ఏం చేస్తారు, అట్ట కట్టుకొని తీసుకొని ఖమ్మం తీసుకెళ్ళారు. ఖమ్మం తీసుకెళ్తే కూడా 2 రోజులు అసలు ఆ కడుపు నొప్పి అస్సలు తగ్గట్లేదు, అట్లాగే ఉంది. అసలు డాక్టర్లు వచ్చి ఎంతమంది చూస్తున్నారు కానీ ఎన్ని ఇంజక్షన్లు వేసినా, ఎన్ని గ్లూకోజ్లు ఎక్కించినా కంట్రోల్ మాత్రం లేదు. నేను వీళ్ళ కోసం, వీళ్ళు నిద్రపోకుండా నా కోసం ఉంటున్నాను, వీళ్ళ కోసం వీళ్ళు చూస్తున్నప్పుడు నేను నాకు లేనట్టుగా ఉంటున్నా, వాళ్ళు కొంచెం పడుకోగానే బాగా ఏడుస్తున్నా. నేను అక్కడికి వచ్చి ఇక మీ హాస్పిటల్ తక్కువగా అన్నట్టుందని అక్కడి నుంచి ఇంకా వేరే హాస్పిటల్కి తీసుకెళ్ళారు 2వ రోజుకి. అప్పటికి కూడా అసలు తగ్గలే, కడుపు నొప్పి బాగా లేస్తుంది. అసలు చనిపోయేదా, ఊరికే చనిపోయినా పోయేది కానీ ఆ బాధ అన్నది తట్టుకోలేకపోతున్నా. ఇక అప్పుడు ఏమైందంటే, ఈ మా చిన్న బాబు ఇంటి దగ్గర ఉండు, మా పెద్ద బాబు నాయమట్టుండు, మా వారు కూడా నాయమట్టే ఉండు. మా చిన్న బాబు నేను 3 రోజులు శ్రీను ఏమి అన్నం మంచినీళ్ళు తాగకుండా 3 రోజులు ఉపవాసం ఉన్నాడు. ఆ చర్చికి వెళ్తుండు, ప్రార్థన చేసుకుంటుండు, ఇంటికి వస్తుండు, ఇంట్లో పని చేస్తుండు. 3 రోజులు ఆ అబ్బాయి ఏం తినలేదు, తినకుండా ప్రార్థన చేస్తుండు. ఆ చర్చి వాళ్ళంతా చేశారు. 3వ రోజుకి వేరే హాస్పిటల్కి తీసుకుపోయినాక కొంచెం ఆ గ్లూకోజ్ల వల్ల, ఆ ఇంజక్షన్ల వల్ల కడుపు నొప్పి తక్కువైన తర్వాతకి ఆపరేషన్ చేశారు నాకు. అయితే ఈ అమ్మాయి కడుపులో ఏదో ఉంది, అందుకే ఇట్లా అయిపోతుంది, అసలు మాకేం అర్థం కావట్లేదని ఆపరేషన్ చేశారు. పెద్ద ఆపరేషన్ పెద్దనే చేశారు. చేస్తే కడుపులో కూడా ఏం వెళ్ళిందో నాకైతే తెలియదు. వాళ్ళైతే అన్నారుగా, ఈ అమ్మాయి చనిపోతుంది, ఎందుకు ఆపరేషన్ చేస్తున్నారు, ఇవాళ రేపైతే చనిపోద్ది ఈ అమ్మాయి, ఈ ఆపరేషన్లో పోతే ఆ భయానికి ఇంకా చనిపోద్ది అనుకోరు. కానీ దేవుడి దయ వల్ల నాకు 3 గంటలు ఆపరేషన్ చేశారు. నా పేగులని అన్నం తినక ఇట్లా అత్తకపోయి ఉంటే అన్ని సాఫ్ చేశారు. ఇట్లా పైపులతోటి అన్నం తింటే జీర్ణం కావడానికి చేశారట. నాకే సోయలేదు, తీసుకొచ్చి బెడ్ మీద బండేసారు. 3వ రోజు సాయంత్రం అయితే ఆ 3 రోజులు కూడా కొంచెం సీరియస్గానే ఉన్నా. మా అమ్మ భయపడుతుంది, అమ్మ నా పక్క మట్టుండే అమ్మాయి ఎట్లా ఉంది, బతికే స్థితిలో లేదనుకుంటుంది మా అమ్మ. అయితే 3వ రోజు సాయంత్రం 5 బాత్రూమ్కి వెళ్దామా అంటే తీసుకెళ్ళింది. కథ అక్కడే పడిపోయా. అసలు నా ఊపిరి వెళ్ళిపోయింది, లేదు నాకైతే గుర్తులేదు. ఇక మా అమ్మ బాగా మొత్తుకుంటుంది, అమ్మాయి చనిపోయింది లేదని మా అమ్మ బాగా మొత్తుకుంటుంది. అతను కూడా డాక్టర్ల దగ్గరికి వెళ్ళి గొడవ చేస్తుండు. మా పెద్ద అబ్బాయి కూడా బాగా బాధపడుతుంది, ఏంది మీరు చేత కదంటే మేము హైదరాబాద్ తీసుకుపోయే వాళ్ళం, ఇప్పుడు మా అమ్మ చనిపోయిందని బాగా బాధపడుతున్నారు. డాక్టర్ల మీద గొడవ పెట్టుకుంటారు వీళ్ళు. నేను పడిపోయినా వచ్చి నన్ను తీసుకొచ్చి బెడ్ మీద బండబెట్టిరట. నాకే తెలియదు, నాకైతే ఊపిరి వెళ్ళిపోయింది. మా అమ్మ ఏడుస్తుంది, పక్కన బాగా మొత్తుకుంటుంది. డాక్టర్లు అంతా వచ్చారు, 10 మంది డాక్టర్లు వచ్చారు, నా చుట్టూ బెడ్ చుట్టూ ఉన్నారు. అయితే నాకైతే ఏం అర్థం కావట్లేదు. అంటే నాకు అసలు సోయలేదు, నాకు ప్రాణం లేదన్నమాట నాది. ఈ 1/2 గంట తర్వాతకి మా అమ్మ ఏడుస్తుంటే నాకు చెవుల నాది వినపడుతుంది కొంచెం. మా అమ్మ ఏడుస్తుంటే వినపడుతుంటే కళ్ళు మూసుకొని అంటుండగా 1/2 గంట తర్వాతకి, అమ్మ నేను చనిపోలేదు ఏడవాక అంటున్నా, ఇట్లా చేయి పెట్టి, నేను చనిపోలేదు ఏడవాక అమ్మ అంటున్నా. ఆ 10 నిమిషాలు నేను ఎప్పుడైతే ఇట్లా అన్నా డాక్టర్లు అందరూ చూసిరు, ఇక అమ్మాయి చనిపోలేదు బతికే ఉంది అని వెంటనే వాళ్ళు
అందరు మాట్లాడుకొని నాకు వేరే మందులు అవి రాశారు. నేను బ్రతికి ఈరోజు సాక్ష్యం చెప్తున్నానంట. దేవుడి కృపే. నాకు ప్రాణం పోయి తిరిగి వచ్చిందంట. దేవుడిచ్చిన ధన్యత నాకు. దేవుడికి నేనేమి తీర్చుకోలేను. ఆ తర్వాత నా భర్త కూడా మధ్యన కాలు యాక్సిడెంట్లో కింద పడి ఆ కాలు కూడా కొట్టేయాలి, లేకపోతే షుగర్ ఉంది, ఇది మానదని కూడా అన్నారు. అతనికి అసలు అలాంటి స్థితి మానదని డాక్టర్ చెప్పిండు. అలాంటి స్థితిలో కూడా దేవుడు రక్షించిండు. కాలు మానిపోయింది, మంచిగా దేవుడు ఆరోగ్యం కూడా. ఇప్పుడు మేమిద్దరం నిలబడి ఉన్నామంటే అది దేవుడి కృపే. ఆ తర్వాత మా లక్కిని గురించి కూడా పాప ఎంతో స్థితిలో ఉన్న పాపను కూడా దేవుడు రక్షించిండు. దేవుడి కృపే. ఈరోజు మీ మధ్యలో లక్కి తిరుగుతుందంటే అది దేవుడిచ్చిన ధన్యతే. ఆ లక్కీ గురించి స్త్రీలు కూడా అమ్మానాదితోటి ఆ బిడ్డకు కూడా కొంచెం ఆరోగ్యంగా ఉండలేడు. స్త్రీని కుటుంబం గురించి మీరు ప్రార్థన చేయండి. ఏది ఏమైనా దేవుడు మనలో ఉన్నాడు, మమ్మల్ని నడిపిస్తాడు, ఇక కూడా నడిపిస్తాడని ఆ ధైర్యం మాకుంది. ఇక అందరికీ ప్రత్యేకంగా మళ్ళీ ఒకసారి వందనాలు చెప్తున్నా. వాళ్ళ కుటుంబాన్ని గురించి, పాపని గురించి ప్రార్థన చేయండి. కొద్ది సాక్ష్యం దేవుడు దీవించిన. చెప్తావా చెప్పు. ట్రాన్స్లేట్